ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. అవును, దేవుడి లోకాన్ని సృజించిన గొప్ప దేవుడు. అటువంటి దేవుడు ఎవరైతే ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా బాధల్లో నాకు న్యాయం తీరుస్తాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆయన నన్ను పోషిస్తాడు, నేను బందీగా ఉన్నప్పుడు ఆయన నాకు విడుదల దయచేస్తాడు అని దేవుని సన్నిధిలో ఆయన్ని ప్రేమించున్నప్పుడు ఆయన తన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు. ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటున్నాడు. వారికి దేవుడు సహాయకుడుగా ఉండును. వారిని విడిపిస్తాను, వారిని పోషిస్తాను, వారిని ప్రేమిస్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. అవును, దేవుడిచ్చిన వాగ్దానం చేత పట్టుకొని ఆయన సన్నిధిలోకి ప్రార్థనా పూర్వకంగా ఆయన యందు ఆశతో ఆయన యొక్క సన్నిధిలోకి అడుగు పెడదాం. రాజాధిరాజా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడవు, మహోన్నతుడైన గొప్ప దేవా, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు సహాయకుడు అని దేవా, నీ యందు ఆశ పెట్టుకుని దేవా, నీ చెంత చేరి ఉన్న దేవా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవు మాకు తోడుగా ఉండి దేవా, గతించిన కాలమంతా దేవా, నీ కృపలో దాయిలో మమ్మల్ని భద్రపరిచి నీ రెక్కల నీడలో కావలి కాచి దేవా, ఇదిగో తండ్రి నెమ్మది, శాంతి, సమాధానము, ఆరోగ్యము, క్షేమము మాకు దయచేసి ఇవ్వడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు దేవా, నీవే మాకు సహాయకుడివై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ యందు ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు అంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి ఎంతో ఆశతో దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధికి రావాలని దేవా, నీతో గడపాలని దేవా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. జీవం గల దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడుచున్నాను. నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపబడుచున్నానయ్యా. ఆత్మస్వరూపుడైన గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఆదరణకర్తానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా బంధకాల నుంచి విడిపించుకోవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించుకోవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా, నీ గుమ్మముల గడియలు దేవా, ఇదిగో తండ్రి చేరి ఉన్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ గడప యుద్ధనే మాకు దేవా, అయ్యా నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుందయ్యా. అటువంటి దేవా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ స్థలములోకి రావడానికి దేవా, నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇచ్చిన సమయాన్ని పోనీక దేవా, సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచేయమనొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి వాక్యం చదువుట్లో దేవా, నిన్ను స్తుతించట్లో, నిన్ను ఆరాధించట్లో, ప్రార్థన అయ్యా ఇదిగో నీ ఆత్మను మా మధ్య ఉంచబడుచున్నానయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి దేవా, మా హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారముతో దేవా మమ్మల్ని బలపరిచి విశ్వాసంలో ఎదిగే కృపను దేవా దాయిను మాకు దయచేయబడుచున్నాను. అయ్యా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ స్వరం ఎక్కడైతే ప్రవహిస్తుందో దేవా, అక్కడ ఇదిగో తండ్రి సమస్తాన్ని బ్రతికించి దేవా, అయ్యా నీ జీవముతో నింపబడుచున్నాను. నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబడుచున్నాను. నీ అద్భుతాలు జరిగించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృప
కృపలో దేవా అయ్యా ఇదిగో తండ్రి నీవే వారిని దీవించి ఆశించబడుచున్నాను. అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడవై దేవా మమ్మల్ని ఆదుకుంటున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మమ్మల్ని చూచున్న దేవుడివైనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ప్రార్థనలు ఆలకించి దేవా మా జీవితాల్లో చేసిన ప్రతి మేలుకు, ఉపకారములకు దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి దేవా అయ్యా ఇదిగో మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కమ్మని దేవా నిన్ను దేవా ఆహ్వానిస్తుండగా దేవా మా మధ్యకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. నీ వేవేల దూత గణములతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మా మధ్యకి దిగిరమ్మని అడుగుచున్నాను. నీ ఆత్మని ఇక్కడ ఉంచబడుచున్నాను అయ్యా. నీ నిత్య నివాసం ఇక్కడ ఉంచబడుచున్నాను. నీ కనుదృష్టి దేవా మా మీద ఉంచబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు దేవా మేమే పాటి వారం దేవా అయ్యా అయినా దేవా ఇదిగో తండ్రి నీ మహిమ ప్రభావ కిరీటములతో దేవా మమ్మల్ని ఇదిగో నింపి బలపరిచి దేవా అయ్యా నీ సన్నిధి మాకు ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ చేతి పనుల మీద మాకు అధికారం ఇచ్చిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సృష్టికర్తానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ ఆరాధన అంతటిని దేవా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆది నుండి అంతం వరకు దేవా అయ్యా మాకు యజమానుడిగా అధికారిగా దేవా మా ప్రధాన యాజకుడుగా నువ్వుండి దేవా ఈ ఆరాధన అంతటిని నడిపించమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటిగా నడిపించిన నాన్న వారి పాట పాడుకుంటూ రాజాది రాజుని స్తుతిద్దాం. నడిపించునా నడిసానమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునానా నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాబూయా నా దీక్ష ఫలింప నా నామలో కాలిడుము నా సేవ చేకొనుము నడిపించునావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించుని సిలువా రమణీయలో తులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించునావా ఆత్మపణ చేయకయే ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు నడిపించునావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట నడిపించునావా లోతైన జలములను లోతైన
లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి పంపులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించునావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప. అవునయ్యా, మమ్మల్ని ఇదిగో తండ్రి మా జీవిత యాత్రలో దేవా, అయ్యా ఇదిగో లోకంలో మేము జీవిస్తున్నప్పుడు దేవా, నువ్వు మాకు తోడుగా ఉండి దేవా, మా ప్రయాణం అంతటిని దేవా, అయ్యా ఇదిగో మా విశ్వాస యాత్ర అంతా దేవా, నీ సన్నిధికి చేరే వరకు దేవా, నీ రాకడ వచ్చే వరకు దేవా, మా చెయ్యి పట్టుకుని నడిపించమని వచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ ప్రపంచ నటనలో మేము పడిపోతున్నామేమో దేవా, మమ్మల్ని ఒక్కసారి కనికరించమని వచ్చున్నాను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో దేవా, అయ్యా నీ కృపలో దేవా మమ్మల్ని భద్రపరిచి దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మా అంతము వరకు దేవా, అయ్యా మా చెయ్యి పట్టుకొని దేవా, విశ్వాస యాత్ర ముగిసే వరకు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మాకు తోడుగా ఉండబడొచ్చున్నానయ్యా. నీ కృపను మా మీద కుమ్మరించడొచ్చున్నాను. నీ దేవా ఇదిగో నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఫలించడి కొమ్మల వలె దేవా, ఆశీర్వదింపబడిన వారిగా దేవా మా జీవితాలను దేవా దీవించి ఆశించబడొచ్చు. అయ్యా ఇదిగో తండ్రి, సాయంకాల సమయం మందు దేవా మేము ఎలా ఫలించాలో ఆశీర్వదింపబడాలో దేవా మాతో మాట్లాడమడొచ్చున్నానయ్యా. నీ స్వరాన్ని వినిపింపజేయమడొచ్చున్నాను. నీవే మాతో మాట్లాడి దేవా, అయ్యా ఇదిగో విశ్వాసంలో బలపడడానికి దేవా, అయ్యా ఫలించేవారిగా దేవా మా జీవితాల్ని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె కట్టుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో రెండో పాటగా నీ చేత్తో నన్ను పట్టుకో అనే పాట పాడుకుంటూ రాజాధిరాజుని స్తుతిద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయం లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, ఘోర పాపిని తండ్రి, పాపంలో పడియుంటిని, ఘోర పాపిని తండ్రి, పాపంలో పడియుంటిని, లేవానెత్తు
శుద్ధి చేయుము పొందనీము నీను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనీము నీదు ప్రేమను ఈ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భువిలో రాజు నీవే నా వృత్తిలో శాంతి నీవే ఈ భువిలో రాజు నీవే నా వృత్తిలో శాంతి నీవే కుమారించుము నీతో ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్ కుమారించుము జీవితాంతము నీ సేవ చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అవునయ్యా, ఇదిగో తండ్రి పరిశుద్ధ చేతిలో దేవా ఒక శిలవలే దేవా, ఇదిగో రాయులు వలె ఉన్నామయ్యా. మమ్మల్ని అనుక్షణము దేవా నీ సరి అయిన పాత్రగా మమ్మల్ని చెక్కుమడుచున్నానయ్యా. నీ కృపలో దేవా, నీ చేతితో దేవా మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి నీకిష్టమైన పాత్రగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నిన్ను ప్రేమించే వారిగా దేవా అయ్యా నిన్ను ఘనపరిచే వారిగా దేవా నిన్ను స్తుతించే వారిగా దేవా నీకు పరిచర్య చేసే వారిగా దేవా అయ్యా ఒక్కొక్క పాత్రను మమ్మల్ని తయారు చేయబడొచ్చున్నానయ్యా. నీకిష్టమైన వారిగా మమ్మల్ని తయారు చేసుకోబడొచ్చున్నాను. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపి దేవా నీ పరిచర్య చేసేవారిగా దేవా నీ సన్నిధిలో పాల్గొని దేవా అయ్యా ఇదిగో నీ పరిశుద్ధతలో పాల్గొని దేవా అయ్యా ఇదిగో నీ సంపూర్ణ సంతోషం సమాధానము దేవా నీ సన్నిధి నుండి మేము పొందుకునే వారిగా దేవా మా జీవితాలను దేవా అనుదినము నీ గడప యొద్దనే దేవా గడిపేవారుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని అనుక్షణము నీ చేతితో పట్టుకొని మమ్మల్ని చెక్కమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము మనం చూసే ముందు మనం మాట్లాడుకుందాం. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఈ లోకమంతటిని సృష్టించాడు. ఆయన సృష్టికర్త అయిన దేవాది దేవుడు. ఈ లోకంలో ఉన్న మరి ప్రతి సాధనము అయితే దేవుడు ఆయన సృష్టించిన ప్రతీది దేవుణ్ణి స్తుతిస్తుందంట. మరి 19వ కీర్తన మొదటి వచనం నుంచి చూసినప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. దేవుడెంత గొప్ప దేవుడండి. ఈ సృష్టి అంతా దేవుడు ఆయన నోటి మాట చేత నిర్మించిన దేవుడు. అయి ఇది అప్పుడు నిర్మించినప్పుడు అవి ఊరుకునే లేవు. ఆకాశములంట దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షములైతే ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయంట. మనం ఆకాశం వంక చూస్తున్నప్పుడు ఎంత అందముగా, సుందరముగా ఉంటాదో అలాగే అందులో ఉన్న ఆకాశములో ఉన్న ఆ అంతరిక్షములో ఉన్న ఆ గ్రహాలైనా, ఆ ప్లానెట్స్ అయినా, ఆ నక్షత్రాలైనా, ఆ దే ఆ పాలపుంతలు మరి ఆ తోక చుక్కలు అవన్నీ దేవుడు మరి తేజో నక్షత్రాన్ని అన్నిటిని ఆయన
నోటి మాట చేత సృష్టిస్తేనే అవి దేవుని యొక్క మహిమను ప్రకటిస్తున్నాయి, వివరిస్తున్నాయి, ప్రచురపరుస్తున్నాయి. వాటికి నోరు లేదంట. కానీ భాష లేదు గానీ, దేవుని యొక్క ఈ సృష్టి అంతా దేవుణ్ణి కొనియాడుచున్నది, ఘనపరుస్తుంది, మహిమపరుస్తుంది. అంతేకాకుండా పగటికి పగలు బోధ చేస్తున్న మరి సూర్యుడిని చూస్తున్నాం. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నాయంట. ఈ చంద్రుడు ఇవన్నీ నక్షత్రాలు. కాబట్టి దేవునికి లోబడి అవి ఎంతగా దేవుడి చేతిలో అవి నిర్మించబడి, అందంగా నిర్మించబడి దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి, మహిమపరుస్తున్నాయి, ప్రచురపరుస్తున్నాయి. వాటికి భాష లేకపోయినా, వాటికి మాట లేకపోయినా దేవుడు మాత్రం మనల్ని ఆయన చేతితో అందంగా తయారు చేశాడు. ఆయన సృష్టిలో అద్భుతముగా ఆయన యొక్క చేతి పని ఎంత గొప్పగా ఉందంటే, ఆయన తన చేతితో ఒక మట్టిని తీసుకొని అందముగా తయారు చేసి, కన్నులు ఎక్కడుండాలో అక్కడ నిర్మించి, ముక్కెక్కడుండాలో, నోరెక్కడుండాలో, చెవులెక్కడుండాలో ప్రతి అవయము ఏ శరీరంలో ఆ శరీరంలో ఎక్కడ ఏ పార్ట్‌లో ఉండాలో సమస్తాన్ని ఆయన అందంగా సృష్టించిన గొప్ప దేవుడండి. ఈ లోకంలో భాష లేని, మాటలు లేని ఈ సృష్టి అంతగా దేవుణ్ణి ప్రచురపరుస్తూ, మహిమపరుస్తూ, దేవుని మాటకు లోబడి, దేవుడు ఏం చెప్పాడో ఆ సూర్యుడు ఉదయం తన మార్గము తప్పకుండా మరి ప్రతి ఉదయాన రావడం, ప్రతి సాయంకాలం అస్తమయం అవ్వడం, అది దాని పని చేస్తూనే ఉంది. అంతేకాకుండా చంద్రుడు ఎప్పుడు రావాలో, వాటి యొక్క దినాలు ఎప్పుడో, ఆ పౌర్ణమి, అమావాస్య దినాలు ఎప్పుడో అవన్నిటిని అవి పాటిస్తున్నాయి. ఎంత గొప్పగా ఈ లోకంలో దేవుడు సృష్టించిన సృష్టి అంతా దేవునికి లోబడి ఉంటుంది. దేవుని మహిమపరుస్తుంది, ఘనపరుస్తుంది. అంతేకాకుండా ఈ లోకంలో సృష్టించిన సృష్టిలో మరి యొక్క జీవులున్నాయి. చెట్లున్నాయి. చెట్లు కూడా చక్కగా మనకు కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంటే, అవి ఎప్పుడు చిగురిస్తూ, మనకి ఫలాలిస్తూ, అవి కూడా దేవునిని కూడా కొనియాడుతూ ఉంటాయంట. మరి ఒలీవ చెట్టయితే దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి అభిషేకించడానికి ఆ ఒలీవ చెట్టు లోబడి ఉంటుందంట. అంజూరపు చెట్టు మరి మనకి ఔషధానికి ఇవ్వడానికి, అలా అనేక రకాల చెట్లు జీవం ఇవ్వడానికి మనకి దేవుడి లోకంలో సృష్టించి దేవునికి లోపడుతున్నాయి. మనుషులకి అవి ఉపయోగపడుతున్నాయి. ఎంతగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయండి. మరి మనము కూడా దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఆయన స్వరూపములో, ఆయన పోలికలో మనము ఉంటున్నప్పుడు దేవుణ్ణి మనం ఘనపరిచే వారిగా ఉంటూ ఉండాలి. దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఇంకా హెచ్చిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇవన్నీ దేవుని పరిచర్య కొరకు, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి వాటి యొక్క క్రమము ప్రకారము, వాటి యొక్క దినాల ప్రకారము అవి చేస్తున్నాయి. మనం చూసినప్పుడు 148 కీర్తన, 148 కీర్తనలో మరి మొదటి వచనం నుంచి చూసినప్పుడు, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దాన్ని అతిక్రమింపదు. భూమి మీదున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా,
సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. ఎంత గొప్ప దేవుడండి. ఇవంతా ఆయన ఆజ్ఞయిగా పుట్టినవి. మనం ఎంతవరకు చూసినవి. అవి దేవుని యొక్క మాట చొప్పున మాట పలుకు చొప్పున ఇవన్నీ సృష్టించబడ్డాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి, మహిమపరుస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. ఆయన వాటికి కట్టడ నియమించాడు. ఆ కట్టడ దాటకుండా ఆయన ఆజ్ఞ ఇచ్చిన వాటిని అతిక్రమింపకుండా అవన్నీ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అగ్ని స్తుతిస్తుందంట, వడగండ్లు స్తుతిస్తున్నాయి, హిమము స్తుతిస్తుంది. మంచు మన కంటికి కనబడని మంచు ఆవిర్లు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అంతేకాకుండా గొప్ప పర్వతములైన ఆ సమస్త గుట్టలు అన్ని ఫలవృక్షాలు సమస్త జనులు అందరూ కూడా దేవుణ్ణి స్తుతించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సృష్టిలో దేవుడు కొన్నిటిని పరిచర్య చేయడానికి కూడా దేవుని పరిచర్య చేయడానికి కూడా కొన్ని జీవులను వాడుకున్నాడు. అవి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని ఆజ్ఞను అతిక్రమింపకుండా ఆయనిచ్చిన కట్టడను పాటిస్తూ, దేవుని పరిచర్య చేయడానికి దేవుని గ్రంథంలో కొన్ని జీవులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనకు తెలుసు ఎన్నో జీవులున్నాయి బైబిల్ గ్రంథంలో. వాటిలో మనం ఈరోజు కొన్ని ఒక జీవిని చూద్దాం. ఆ జీవంటే మనము కాకుల గురించి మాట్లాడుకుందాం. కాకుల గురించి మాట్లాడుకునే ముందు ఈ లోకంలో దేవుడు ఏంటేటి వాటిని ఏర్పాటు చేసుకున్నాడో కొన్నిటిని మనం చూద్దాం. గాడిద నోటిని తెరిచి బిలాముతో దేవుడు మాట్లాడించాడు. ఒక గాడిదను దేవుడు పరిచర్య కొరకు వాడుకున్నాడు. బిలాము ఇదిగో ఇజ్రాయేలును శపించడానికి వెళుతుంటే ఒక గాడిద ద్వారా దేవుడు మరి మాట్లాడించిన దేవుడు. ఈరోజు ఎందుకు పనికిరాని ఎన్నికలేని గాడిదనైన నన్ను ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన పరిచర్య చేయడానికి గాడిద వంటి స్వభావం కలిగిన దాన్ని, గాడిద వంటి మనసు కలిగిన దాన్ని, ఎందుకు పనికిరాని గాడిద వంటి దానిని నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికే మహిమ ఘనత చెల్లిస్తున్నాను. అలాంటి గాడిదని దేవుని కొరకు బిలాముతో మాట్లాడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా యోనాను రక్షించడానికి ఆ ఆ సముద్ర గర్భంలో పడేస్తారు. ఆ సముద్రంలో పడేస్తారు. ఆ గాలి తుఫానులో యోనాను పడేస్తారు. ఆ ఆ ఓడ నుండి పడేస్తారు అని తెలిసినప్పుడు దేవుడు ఒక పెద్ద తిమింగలానికి, ఒక పెద్ద చేపకు ఆజ్ఞ ఇచ్చి మరి యోనాను రక్షించిన దేవుడు. అవును, దేవాది దేవుడు ఎన్నో రకాల జీవులతో దేవుడు దేవుడు సేవకుల కొరకు పరిచర్య చేశాడు. పరిచర్య జరిగించడం జరిగింది. యోనానైతే ఆ 3 రోజులు కూడా ఆ చేప ఆహారము తినకుండా, ఏమీ నీరు తాగకుండా దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి యోనాను తన గర్భములో దాచుకొని 3 రోజులైన తర్వాత మరి నది ఒడ్డున అది సముద్ర ఒడ్డున వదిలివేయడం చూస్తున్నాం. ఒక గాడిదని దేవుడు యూజ్ చేసుకున్నాడు. ఈ యోనాను రక్షించడానికి మరి తిమింగ్లాన్ని రక్షించుకున్నాడు. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి కంటికి కనబడిన చీమలను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సామెతల గ్రంథంలో అంటాడు కదా! "సోమరి నువ్వు చీమల యొద్దకు వెళ్ళు. నీకు జ్ఞానము కావాలా? ఇదిగో చీమల దగ్గరికి వెళ్ళు" అంటున్నాడు. అవును, మనం చీమలను కూడా చూసి మనం జ్ఞానము నేర్చుకోమని దేవుడు వాక్యములో చీమలను కూడా పెట్టాడు. అంతేకాకుండా దేవుడు మరి సింహాల నోరు మూసి దానియేలును రక్షించాడు. ఎంత వాటైనా సరే వాటికి ఆకలున్నా, ఆకలి లేకపోయినా మనిషి ఎదురు పడితే ముందు చీల్చేసి చంపేసే సింహాలు కూడా మరి దానియేలు ముందు మోకరించే అటువంటి సింహాలను కూడా దేవుడు వాడుకున్నాడండి. అంతే కాకుండా ఇజ్రాయేలును రక్షించడానికి ఐగుప్తు దేశంలో ఎందుకు పనికిరాని కప్పలను, ఈగలను, పేలును, మిడతలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! దేవునికి పరిచర్య చేయడానికి ఆయన సృష్టించిన సృష్టిలోని ఈ జీవులు చిన్న చిన్న జీవులే గాని వాటిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఈ స ఈ సం ఈ స్ ఈ పరిస్థితిలో నువ్వు దేవుని స్వరం వింటున్నావు అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. స్తుతి చేయడానికా? ఆరాధించడానికా?
స్తుతించడానికా, ప్రార్థించడానికా, దేవుని మహిమను ప్రకటించడానికా, ఆయన కొరకు సాక్షిగా నిలబడడానికా అని నీ మనస్సాక్షిలో నువ్వు అడుగు. ఈ వాక్యం అయ్యేలోపు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయననెందుకు ప్రత్యేకపరిచాడు అనేది దేవుని సన్నిధిలో అడుగు. అయ్యా! ఇదిగో నీ చేతిలో ఒక పాత్రగా నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ప్రతి దినము నాతో మాట్లాడుతున్నావు. ఇదిగో అనేక జీవులను నువ్వు సృష్టించిన సృష్టి అంతట మరి దేవుని మహిమపరుస్తున్నాయంటున్నావు కదా! మరి నన్నెందుకు దేవుడు ఎన్నుకున్నాడు అని దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. ఇప్పుడు చూసినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము ద్వారా మనం ఎందుకు ఈ లోకంలోకొచ్చాం? జగత్తు పునాది వేయబడక మునుపే తల్లి గర్భములో మనం పిండముగా రూపింపబడక మునుపే మనల్ని ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడు? మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఈరోజు దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుడు మన ఎడల ఏమి చిత్తాన్ని ఆయన మన ఎడల మరి చూపిచ్చాడో, ఏమైతే ఆయన ఉద్దేశములు ఏమున్నాయో దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుని సన్నిధిలో మరి ఈరోజు మనం కనిపెడదాం. ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఈరోజు సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము లూకా సువార్త 12 అధ్యాయము 24 వచనాన్ని చూద్దాం. 12 అధ్యాయము లూకా సువార్త 12 అధ్యాయము 24 వచనంలో ఇలా ఉంటుంది. కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టు లేదు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. అవును, దేవుడు మనతో మాట్లాడుతున్న దేవాది దేవుడు. ఎంత గొప్ప దేవుడంటే, ఆయన మనల్ని తన స్వరూపంలో, పోలికలో అయితే మనల్ని నిర్మించుకున్నాడు. తన జీవాత్మను, జీవవాయువును అనుగ్రహించి మనము సజీవ లెక్కలో ఉండే విధంగా ఆయన పక్షుల కంటే శ్రేష్ఠులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనైతే ఈ పక్షులనైతే నోటి మాట చేత ఆయన ఏర్పాటు చేశాడు గానీ, తల్లి గర్భములోనే ఉన్నప్పుడు ఆయన కొరకు ప్రతిష్ఠించుకొని పిండమై ఉండగానే ఆయన గ్రంథములో మన దినములన్నీ లిఖితము చేసిన గొప్ప దేవుడండి. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాకుల సంగతి ఎప్పుడైనా విచారించి చూసారా అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాకుల సంగతి విచారించి చూడుడి అంటున్నాడు. అంతేకాకుండా అవి విత్తవు, కొయ్యవు, వాటికి గరిసెలేదు, కొట్టు లేదు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అంటున్నాడు. అవును, దేవుడు మన శ్రేష్ఠులుగా, శ్రేష్టమైన వారిగా, దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడండి. పక్షుల కంటే శ్రేష్ఠులు అని దేవుడు పిలవడానికి కారణం అదే. ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో మనము కడగబడిన తర్వాత ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటున్నామండి. యేసుక్రీస్తు యొక్క రాజ్యానికి ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్న ఆ రాకడ యెరూషలేము, నూతన యెరూషలేముకు, నూతన ఆకాశమునకు, ఆ పరముకు మనల్ని ఆయన వారసులుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ వారసత్వంలోకి మనము వెళ్ళాలి అంటే మనము ఏం చేయాలి? దేవునితో సంబంధం ఎలా ఉండాలి అనేది ఈరోజు కాకుల ద్వారా మనం మాట్లాడుకుందాం. కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు. అవి అవి ఎంతగా దేవుడు పోషిస్తున్నాడో దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, వాటికి ఎక్కడ ఒక పొలము ఉండదు, ఒక జీతము ఉండదు, ఒక పని ఉండదు, ఏమీ ఉండదు. మన చేతుల్లోంచి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాయి. మన చేతుల్లోంచి ఆహారాన్ని, మనం ఆరబెట్టిన ఆహారాన్ని, అది ఆహారం ఎక్కడ దొరుకుతాదా అని తీసుకువెళ్తుంటది. కానీ దేవుడు ఆ కాకుల్నే పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషించడా, ఆయన మనల్ని ఆదరించడా, మనల్ని ప్రేమించడా ఎంత గొప్ప దేవుడండి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు అంటున్నాడు. అటువంటి దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం అండి. ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు, యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు. యాకోబు దేవుని సహాయకుడుగా ఎన్నుకున్నవాడు. మరి మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన సహాయాన్ని కోరుకునే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో అంటున్నాడు, కాకులైతే విత్తవు అంటున్నాడు, కొయ్యవు అంటున్నాడు. వాటికెక్కడ పొలాలు
లేవు, పంటలు లేవు, వాటి కొట్లు లేవు, ఏమీ లేవు గానీ, నేను వాటిని పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా నేను పోషిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కాకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వే విషయమైనా భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, నా కుటుంబంకి ఆధారం ఏది అని భయపడుతున్నావేమో, నా కుటుంబానికి ఏమున్నదని నువ్వు భయపడుతున్నావేమో, దేవుడు కాకుల్ని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడండి. మనల్ని వాటికంటే శ్రేష్టమైన వారిగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని నియమించుకున్నాడు. మనము ఆయనను ఎరగక ముందే ఆయన మనకు బిరుదులిచ్చాడంట. యెషయా గ్రంథంలో అంటున్నాడు, "నీవు నన్ను ఎరగక ముందే నీకు బిరుదులిచ్చి తిని, నీవు నన్ను ఎరగక ముందే నిన్ను పిలుచుకుంటుని" అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను పిలిచిన దేవుడు పోషించడా? ఆయన కాకుల్నే పోషించిన దేవుడు నన్ను నిన్ను పోషించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడండి. అందుకే మొదటగా మనం మాట్లాడుకున్నాం. కృంగిన వారిని లేవనెత్తేవాడు, గుడ్డివారి కన్నులు తెరవజేసే దేవుడని 147 కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఎంత మంచి దేవుడండి. ఆయన సన్నిధిలో ఆయన ఆయన యందు ఆశ పెట్టుకున్న వారినంట ఆయన సహాయకుడే ఉంటున్నాడు. ఆయన ధన్యుడు అంటున్నాడు. మనము కూడా ఈ లోక పరిస్థితులు చూసి భయపడిపోకూడదు. దేవుని మీద ఆధారపడే వారిగా, దేవుని సన్నిధిలో ఆయన చేతితో మనం పోషించబడే వారిగా, ఆయన చేతిలో మనం ఒక ఒక అందమైన పలకగా మనం మారిపోతూ ఉండాలి. రాయిగా మారిపోతూ ఉండాలి. ఆయనకిష్టమైన దానిగా ఆయన చెక్కుకోవడానికి మన జీవితాలను ఆయనకి అప్పగిస్తూ ఉండాలి. దేవుణ్ణి నమ్ముకుంటూ, ఆయన ఆశ్రయిస్తూ మనం ఉంటూ ఉండాలి. ఈ కాకుల్ని ఇంకా చూసినప్పుడు దేవుడు ఈ కాకులని మనం చూస్తే చాలా హేయమైనవి అంటున్నాడు. లేవీకాండము 11 అధ్యాయము 11 అధ్యాయం 13, 15 వచనాలు చూసినప్పుడు పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు. ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బూరువ, క్రొంచ పక్షి, గద్ద, తెల్ల గద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి. కాకి ఎందుకంట? హేయమైనది అంటున్నాడు దేవుడు. హేయమైన దానిని, ఎందుకు పనికిరాని దానిని దేవుడు యొక్క పరిచర్య కొరకు వాడుకున్నాడండి. అవును, ఈరోజు మనము కూడా ఒక్కసారి మన జీవితాలలో అనే జీవితం నుండి దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన హేయమైన జీవితం నుండి మనల్ని రక్షించిన గొప్ప దేవుడండి. నాశనకరమైన గుంట నుండి ఆయన మనల్ని రక్షించిన దేవుడు. జిగటగల ఊపి నుండి మనల్ని రక్షించిన దేవుడు. కాకైతే హేయమైనది అంటున్నాడు. ఆ హేయమైన దానిని దేవుని పరిచర్యకు దేవుడు యూజ్ చేసుకున్నాడు. ఈరోజు మన జీవితాలను మనం పరీక్షించుకున్నప్పుడు మన జీవితాలు కూడా ఎందుకు పనికిరాని పాత్రలుగా ఉంటున్న మన జీవితాలు, హేయమైన జీవితాలు, ఆ నాశనకరమైన జిగటగల ఊపి నుండి తప్పించిన ఆ జీవితాలను దేని కొరకు ఉపయోగపడుతున్నాం? దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆ హేయమైన కాకినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఈ కాకులంట ఇతరులను గాయపరిచే కాకులు అంటున్నాడు. 30 సామెతల గ్రంథం 30 అధ్యాయము 17 వచనం. అంటే ఎంత భయంకరంగా ఉంటున్న జీవితాలను కూడా దేవుడు మార్చేసే దేవుడండి. మొన్న అన్నారు కదా సేవకుడు, సువర్టుపురం దొంగలనైన దేవుడు మార్చేశాడు అని. అవును, గాయపరిచే వారిని మాటల ద్వారా, మరి మరి అవతల వారి నిందల ద్వారా, అవమానాల ద్వారా మన హృదయాలను గాయపరిచే మాటలతో మనం ఎవరినైనా గాయపరిచే ఉంటాం. ఆ మాటలు ఆ గాయపరిచే వారిని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రత్యేకపరుచుకుంటున్నాడు. హేయమైన కాకిని ఎంచుకున్నాడు. గాయపరిచే కాకిని ఎంచుకుంటున్నాడు. ఈరోజు మనల్ని కూడా ఎంచుకుంటున్నాడు. సామెతల గ్రంథం 30 అధ్యాయము 17 వచనంలో అంటున్నాడు, తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అంటున్నాడు. లోయ కాకులంట చూడండి, ఆ కళ్ళను తినేస్తాయంట. ఎవరి కళ్ళు? తండ్రిని, తల్లిని అపహాసించే వాళ్ళంట. మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట వింటున్నప్పుడు నాకు చాలా భయమేస్తూ ఉంటది. అప్పుడప్పుడు మన పిల్లలు మన మాట వినకుండా ఉంటారు. మన మాట చెవబెడుతూ ఉంటారు. దేవుడు ఈ కాకులకి, ఈ లోయ కాకులకి ఆజ్ఞ ఇస్తున్నాడంట. ఎవరైతే తండ్రిని అపహాసిస్తున్నారో, తల్లి మాట వినకుండా ఉంటున్నారో, వారిని కళ్ళని
పీకేయ్ లోయ అని దేవుడు ఆ కళ్ళను తినేయమని, ఆ కళ్ళను గాయపరచమని కాకికి ఆజ్ఞ ఇస్తున్నాడు. కాబట్టి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉండాలి. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండేవారిగా మనం పెంచేవారిగా ఉంటూ ఉండాలి. హేయమైన కాకి, గాయపరిచే కాకి మరి ఎంత భయంకరమండి. కళ్ళను పీకేస్తాయంట. అంత భయంకరమైంది. చంటి పిల్లల చేతుల్లో ఉన్నవి అవి ఎంతగా గట్టిగా పీక్కుని వెళ్ళిపోతాయంటే వాళ్ళకి రక్తాలు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి గాయపరిచే కాకులండి. కానీ దేవుని కొరకు వాడుకుంటున్నాడు. దేవుడు మన జీవితాలు కూడా ఎందుకు పనికిరాని జీవితాలను, హేయమైన జీవితాలను మనం మన మాటల ద్వారా ఎవరిని గాయపరిచిన జీవితాలను దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటున్నాడు. అంతే కాకుండా ఇంతగా భయంకరమైన ఈ కాకుల్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, యోబు గ్రంథంలో చూసినప్పుడు యోబు గ్రంథంలో యోబు గ్రంథం 38 అధ్యాయము 41 వచనంలో అంటున్నాడు, దేవాది దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి మొర్ర పెట్టాలని తెలియజేస్తూ ఉంటాయంట ఆ కాకులు. ఎంత హేయమైన కాకులు, గాయపరిచే కాకులు, ఎందుకు పనికిరాని మనం చూసినప్పుడు వాటిని చీదరించుకునే కాకులు, ఈరోజు దేవునికి మొర్ర పెట్టమని అవి మనకి తెలియజేస్తూ ఉంటాయంట. చూస్తున్నామా? యోబు గ్రంథం 38 అధ్యాయము 41 వచనంలో అంటున్నాడు, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు అని అడుగుతున్నాడు. అవంట తిండి లేనప్పుడు ఇందాకలు చూసాం కదా! కాకులను గూర్చి విచారించుడి. అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు గాని వాటిని పోషించువాడు దేవుడు. వాటికి ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు అంటున్నాడు. అవి ఆకలితో ఆ కాకి పిల్లలు ఆ గూటిలో ఉంటున్నప్పుడు అవి అరుస్తాయంట. అరుస్తున్నప్పుడు దేవునికి మొర్రపెడుతున్నాయంట. ఆ కాకి పిల్లలు దేవునికి మొర్రపెడుతున్నాయంట. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు అని అడుగుతున్నారు. అవును, దేవాది దేవుడేమో కాకిని పోషించేవాడు నేనే అని ఆయన చెప్తుంటాడు. ఇదిగో అవి మొర్రపెడుతున్నాయి. ఆకలి వేస్తున్నప్పుడు నీ జీవితంలో ఏ విషయం అయితే ఆకలి వేస్తుందో, అది ఉద్యోగ విషయమా, వివాహ విషయమా, చదువు విషయమా, నీ కుటుంబ పోషణ విషయమా, నీ ఆరోగ్య విషయమా, నువ్వు దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకించు దేవుడండి. ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించి గొప్ప దేవుడండి. మన శ్రమలో మొర్రపెట్టినప్పుడు ఆయన ఉత్తరమిచ్చే దేవుడండి. ఆయనకి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ ఆయన సమీపముగా ఉన్న దేవుడండి. ఆయన అందుకే రక్షింప నేరకుండునట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. విన నేరకుండునట్లు ఆయన చెవులు మందగిలలేదండి. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నీకేదైతే అవసరమేస్తుందో ఆ కాకి మొర్రపెడుతుందంట. ఆ తిండి లేక అవి తిరుగులాడుచు ఆ కాకి పిల్లలు మొర్రపెడుతున్నాయంట. మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. దేవుని సన్నిధిలో మీ అవసరత ఏముందో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని చిన్ననాటి నుండే అడగమని మనం ప్రార్థన వారికి నేర్పిస్తూ ఉండాలి. అందుకే సామెతల్లో సొలొమోను భక్తుడు అంటాడు కదా! వారి బాల్య దినములందే వారికి నేర్పించమంటున్నాడు. దేవుని స్మరించడాన్ని నేర్పించమని చెప్తున్నాడు. కాబట్టి మనము వారు చిన్నగా ఉన్నప్పుడే వారికి ఏ అవసరమో వాళ్ళ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు వారికి వారికి కావాల్సిన చదువైనా, ఆహారమైనా, వారికి కావాల్సిన చాక్లెట్స్ అయినా ఏదైనా సరే వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి మనం. ప్రార్థన చెయ్యమని నేర్పిస్తూ ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండమని వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. రోజుకొక్క మాట వారితో చదివించినప్పుడు వారు పెద్దవారు అయినప్పుడు ఆ దేవుని త్రోవ నుండి తొలగిపోరు. వారు దేవునిలో నడుస్తూనే ఉంటారు. కాబట్టి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించబడాలి అంటే మనం ఇచ్చే ఆస్తి ఒక్కటే, ప్రార్థన, వాక్యం అనే శక్తి, స్తుతి ఆత్మ వారికి దయచేసినప్పుడు అవి దేవుడు వాటి ద్వారా దేవుడు వారిని రక్షిస్తాడు. కాబట్టి దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ.
తిండిలాక తిరుగులాడుచున్న కాకి పిల్లలు మొరపెడుతున్నాయంట. మన పిల్లలు కూడా మొర్రపెట్టేవారిగా ఉంటూ ఉంటారు. వారికేదైతే అవసరమో ఉద్యోగమా, చదువా, లేదంటే ఆ క్వెషన్ ఆళ్ళకి అర్థం కావట్లేదా? పెద్ద పెద్ద సబ్జెక్టులు వారికి అర్థం కావట్లేదా? ఆ ఉద్యోగంలో వారు ఇమడలేకపోతున్నారా? వారి కొలీగ్స్ నుంచి ఇబ్బంది కలుగుతున్నాయా? లేదా ప్రమోషన్స్ లేక అల్లాడుతున్నారా? ఏదైనా సరే దేవుడు సాధ్యపరిచే దేవుడండి. ఆయన సన్నిధిలో కాకులను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించే దేవుడు. కాకుల కంటే శ్రేష్ఠులుగా, ఆ పక్షుల కంటే శ్రేష్ఠులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆ హేయమైన వాటికన్నా, ఆ గాయపరిచే వాటికన్నా దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. వాటికి భాష లేదు, మాట లేవు. అయినా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఈరోజు కూడా మనకి దేవుడిచ్చిన భాష ద్వారా, దేవుడిచ్చిన మాటల ద్వారా దేవుణ్ణి స్తుతించే వారిగా, మనము ఆరాధించే వారిగా చిన్ననాటి నుండే మన పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. కాకులు నేర్పుతున్నాయండి. దేవునికి మొర్ర పెట్టాలని ఆ కాకి పిల్లలకి నేర్పిస్తున్నాయి. మనము కూడా మన పిల్లలకి చిన్ననాటి నుండే ప్రార్థన ప్రార్థనా ధూపాన్ని వారికి నేర్పిస్తూ ఉండాలి. వారికి వచ్చి రాని మాటలతోనే దేవుని స్తుతించే వారిగా, దేవుని గనపరిచే వారిగా ఉన్నప్పుడు వారి జీవితాలు దేవుడు బంగారు భవిష్యత్తులుగా మారుస్తాడు. మనం చూస్తున్నాం దేవుడు అనేక జీవులని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని పరిచర్య కొరకు. అందులో కాకుల సంగతి మనం చూస్తున్నాం. అవి హేయమైనవి, గాయపరిచేవి. అయినా సరే వాటి నుండి మనం నేర్చుకుంటున్నాం. కాకులు దేవునికి కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయని. అంతేకాకుండా మనం చూసినప్పుడు దేవుని ఆజ్ఞను పాటించే కాకులు. ఈ సంగతి అందరికీ తెలుసు. ఒకటో రాజుల గ్రంథం 17 అధ్యాయం 4 వచనం. అక్కడ మనం చూసినప్పుడు ఏలియాకి కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తున్న దేవుడండి. అవును. మనం ఎప్పుడైనా బయట ఆరబెడితే చాలు, మన చేతుల్లో ఏమైనా ఉంటే చాలు, 5 నిమిషాల్లో ఎత్తుకెళ్ళిపోయి వాటిని గుటుక్కుమని మింగేసే ఆ కాకులు ఈరోజు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాయి. అవును. దేవుడు మన జీవితాలను, హేయమైన జీవితాలను, పాపపు జీవితాలను ఆయన రాజ్యంలోనికి, ఆయన సన్నిధిలోకి, ఆయన పరిశుద్ధ రక్తములో కడిగబడిన తర్వాత దేవుని ఆజ్ఞను పాటించే వారిగా మనం ఉంటూ ఉండాలి. దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాయంట. 17 అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయం 4 వచనంలో చూసినప్పుడు ఏలీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. "ఆ వాగు నీరు నీవు త్రాగుదవు. అచ్చటకు నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా." ఎప్పుడైనా మనకు ఆహారం పెట్టాయండి కాకులు. నిజంగా దేవుడి సృష్టి అండి. ఆయన అద్భుతములు చేసే దేవుడు. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. మనల్ని గాయపరిచే కాకులతోటే ఆహారాన్ని తీసుకొస్తే నీకు పంపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడండి. మన దేవుడు గొప్ప దేవుడండి. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు. అక్కడ కరువు వచ్చింది. భయంకరమైన కరువు. ఆ ప్రాంతమంతా ఉంటున్నప్పుడు ఏలియా మరి ఎళ్లి ఆ కేరీతు వాగు దగ్గర ఉండేయా అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎళ్లి ఆ కేరీతు వాగు దగ్గర ఆ నీటి నీళ్లు తాగుతూనే బ్రతికేయాలా అని అనుకుంటున్నాడేమో. కానీ దేవుడైతే చక్కగా కాకికి ఆజ్ఞాపిస్తాను. నీకు అవి ఆహారం తెస్తాయి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలా చెప్పినప్పుడు నిజంగానే పాటిస్తాయా అని నాకు తెలిసి ఏలియా అనుకునుండొచ్చు. ఎందుకంటే ఏలియా మరి ఎందుకంటే కాకుల సంగతి మనకు తెలుసు. మన చేతుల్లో లాక్కొని పోయి మనం ఎండపెట్టినవి అన్నీ ఎత్తుకొని పోయే కాకులు ఈరోజు మరి నిజంగానే దేవుడు కాకి ద్వారా మరి ఇస్తాడా అని ఎదురు చూసే ఉంటాడు. కానీ నిజంగానే దేవుని ఆజ్ఞను పాటించాయండి. అవి చక్కగా చూసినప్పుడు, 5వ వచనం చూసినప్పుడు, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకి ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, మాంసమును, అస్తమయమందు రొట్టెను, మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు తాగుచు
వచ్చెను. ఎంత గొప్ప దేవుడండి. ఆయన ఆశ్చర్యకరుడై ఉన్న దేవుడు. యాకోబు, యాకోబు దేవుడిని ఆశ్రయించాడు. అది ఆశ గలవ యెహోవా యందు ఆశ గల వారిని దేవుడు ధన్యుడు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయనైతే దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు ఏలియా. ఏలియా లోబడి ఆ కెరీతు వాగు దగ్గర కూర్చున్నప్పుడు ఆ కాకులకు ఆజ్ఞాపించినట్లు అది ఉదయమందు, అస్తమయమందు టైం దాటకుండానే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఈవినింగ్ నైట్ డిన్నర్ తెచ్చి పెట్టేస్తున్నాయి. ఎంత గొప్ప దేవుడండి. మామూలుగా ఒక్కొక్క చిన్న చిన్న తేడా రొట్టె తెచ్చిందంట, మరి మాంసం కూడా తెచ్చిందంట. ఎంతగా ఉన్నాయి చూస్తున్నావా? రొట్టెను, మాంసమును తీసుకొస్తున్నాయి. ఎంత గొప్ప దేవుడో! ఆయన అద్భుతాలు చేసే దేవుడు. మీరు కాకుల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు. అందుకే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని యందు ఆశ పెట్టుకొని దేవుడిచ్చిన వాగ్దానంతో ఆయన అక్కడ ఎదురు చూస్తున్నాడు. కేరీతు వాగు దగ్గర ఎదురు చూస్తున్నాడు. అవును, దేవుడు కాకుల ద్వారా కాకులకు ఆజ్ఞ ఇచ్చి నాకు మాంసము, రొట్టె వస్తదని ఎదురు చూసినప్పుడు దేవుడు ఆయన అక్కడికి సాయంత్రం, ఉదయము చక్కగా ఒక రొట్టె, మాంసం వస్తుంది. దేవుని ఆజ్ఞను పాటించే కాకండి. దైవజనునికి ఆహారం పెట్టిన కాకులండి. ఎంత గొప్ప పరిచర్య అండి. కాకులు హేయమైన కాకులు, గాయపరిచిన కాకులు, ఎందుకు పనికిరాని కాకులు, మన తల్లిదండ్రుల మాట వినకపోతే ఆ పిల్లల యొక్క కళ్ళను పీకేస్తాయంట లోయ కాకులు. అంత భయంకరమైన ఆ కాకుల్ని దేవుడు పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు అవి వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు అడుగుతున్నాడు. కాకులను గూర్చి విచారించుడి. అవి విత్తవు, కోయవు, పంటను అవి దాచుకోవు. వాటిని పోషించువాడు నేనే ఉన్నాను. పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు మనల్ని క్వెషన్ చేస్తున్నాడు. శ్రేష్టమైన వారిగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన రాజ్యానికి వారసులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కొడుకులు, కూతుర్లని మనల్ని పిలుచుకుంటున్న గొప్ప దేవుడండి. ఆయన యొక్క మహిమ ప్రభావములు మనకి కిరీటముగా దయచేసిన దేవుడు. తన చేతి పనుల మీద మనకి అధికారం ఇచ్చిన దేవునికి మనం ఏం చేస్తున్నాం? ఆయనైతే మన పాపపు, శాపపు జీవితాన్ని, మన హేయమైన జీవితాన్ని, ఆ గాయపరిచిన పరిస్థితిని అన్నిటిని తీసివేసి ఆయన పరిశుద్ధతలోకి మనల్ని నడిపించుకొచ్చిన గొప్ప దేవుడు. ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవునికి మనం ఏమిస్తున్నాం? దేవునికి ఎలా ఉపయోగపడుతున్నాం? ఆయనైతే కాకుల్ని పరిచయ కొరకు వాడుకున్నాడు. గాడిదను వాడుకున్నాడు. మరి చేపను వాడుకున్నాడు. చీమల్ని, కప్పల్ని, ఈగల్ని అన్నిటిని వాడుకున్న దేవుడు. ఈరోజు మనల్ని కూడా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవునికి ఏ విధంగా పనికొస్తాం? మన జీవితాలు ఏ విధంగా దేవునికి ఉపయోగపడతాయి? అందుకే దేవుడు ఆయన చేతిలోని చెక్క చ మనల్ని చెక్కుకోమని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. దేవునికి నువ్వు కావాలి. దేవునికి నువ్వు కావాలి గాబట్టే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా! ఇదిగో నా యొద్దకు రండి, మీకు నెమ్మది, శాంతి, సమాధానం కలుగజేస్తానని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. నా కాడి సులువైనది అంటున్నాడు. ఆయన సాత్వికుడు గాబట్టి ఆయనలో ఉన్న శాంతి, సమాధానాన్ని మనకి దయచేస్తానంటున్నాడు. మళ్ళీ పోషిస్తానంటున్నాడు. కాకి పిల్లలు మొర్రపెడుతున్నప్పుడు ఆ కాకులకి ఆహారం ఇచ్చేది ఎవరు? ఆ కాకుల్ని పోషించేది ఎవరు అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆ హేయమైన కాకిని మనం చేదరించుకునే కాకుల్ని దేవుడు పరిచర్య కొరకు వాడుకున్నాడండి. ఈరోజు దేవుడు నన్ను, నిన్ను కూడా ఆయన పరిచర్య కొరకు అడుగుతున్నాడు. ఆయన సన్నిధిలో ఆరాధించే వారిగా, స్తుతించే వారిగా, దేవుని గణపరిచే వారిగా, దేవుని అనేకుల కొరకు ప్రార్థించే వారిగా, దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిగా, సువార్థికులుగా ఆయన నిన్ను, నన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి అది చిన్నదైనా, పెద్దదైనా నీ జీవితంలో జరిగిన ఆ గొప్ప మేళ్లను, అద్భుతాలను, ఉపకారములను తెలియజేసిన అది సాక్షిగా అనేక మందికి ఉపయోగపడుతూ ఉంటాది. కాబట్టి దేవుడు కాకిని ఎంచుకున్న దేవుడు వాటికన్నా శ్రేష్టమైన మన జీవితాలను కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సృష్టించిన సృష్టి అంతా దేవుని స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది, మహిమపరుస్తుంది. మనము కూడా ఆయన సన్నిధిలో మహిమపరిచి, ఆరాధించి, ఆయనకి ఉపయోగపడే చక్కని పాత్రగా దేవుడు నిన్ను, నన్ను
ఎన్నుకును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శాంతక్క ప్రార్థనలో నడిపిస్తది. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా! 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 పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎస్తేరక్క మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన ఆ అక్క చేస్తా. శాంతక్క చేస్తా. చేయమ్మా. పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, గొప్ప దేవుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకు కర్త నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ సేవకురాల్ని మరుగుపరిచి ప్రభా నాయన నీ ఆలోచన ఇచ్చి ప్రభా బిడ్డను పూర్తిగా నింపి ప్రభా నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును నాయన, నాయన మన్ను నిన్ను స్తుతించదు ప్రభా. దేవా మేము సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయనా నిన్ను స్తుతించడానికే మమ్మల్ని సృష్టించావని ప్రభా మరొక్కసారి జ్ఞాపకం చేసిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు సృష్టించిన ఈ సృష్టి అంతా ప్రభా నీ మాటకు లోబడుతుందయ్యా. మేమైతే లోబడని జనమయ్యా. అయినప్పటికీ ప్రభా నాయనా నీ కృప ద్వారానే ప్రభా మమ్మల్ని ఈ స్థితిలో పెట్టావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, వాడు రక్షణకు మార్గం ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్నావు కదా ప్రభా. మరి ఒక్కసారి ప్రభా మేము పడి చెడి ఉంటే ప్రభ మమ్మల్ని బాగు చేయమని అడుగుచున్నాను. నిన్నే విధంగా స్తుతించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాను. మా మీద ఈ సాయంకాల సమయంలో ప్రభ నీ స్తుతి వస్త్రాన్ని మా మీద ధరింపచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని బాగు చేయమని అడుగుచున్నాను. కాకుల ద్వారా ప్రభ నాయన గొప్ప కార్యములు చేసిన వాడానికి స్తోత్రం. నాయన హేయమైన దాన్ని ప్రభ నువ్వు వాడుకున్న వాడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మేమెందుకు పనికిరాని వారం ప్రభ మమ్మల్ని కూడా నువ్వు వాడుకోమని అడుగుచున్నాను. పూర్తిగా ప్రభ నాయన మమ్మల్ని నిండు ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభ నాయన ఎక్కువ స్తుతి మాకు నేర్పించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీ కృప మా మీదకి దయచేసి రానిమ్మని అడుగుచూ ఉన్నాను. నాయన ఈ సాయంకాల సమయంలో చెప్పబడిన మాట ప్రభ మా అందరి హృదయాల్లో ప్రభ ఫలించబడిలాగా నీ కృప చూపించండి. ఆత్మీయ వర్షం మా మీద కుమ్మరింప చేయండి ప్రభ. స్తుతి వస్త్రముతో మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నాను. దయగల దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. తహిళ మినిస్ట్రీని మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. నాయన నీ దేన సేవకుడు ప్రయాణ మార్గంలో ఉంటుండగా ప్రభ నాయన ఆ బిడ్డడికి ఇంతవరకు తోడైన దేవుడా ఇక ముందు కూడా తోడుగా ఉండండి అయ్యా. నీకు వందనాలు. నాయన ఆయన చేస్తున్న ప్రతి పనిలో ప్రభ నీ యొక్క అద్భుతమైన హస్తము తోడుగా ఉంచమని అడుగుచున్నాను. నాయన ఎక్కడికి వెళ్ళాలో ఏ విధంగా ఉండాలో ప్రభ పూర్తిగా నీ కంట్రోల్లో తీసుకోమని అడుగుచు ఉన్నాను. నాయన ఆయన భవిష్యత్ అంతా నీ చేతికి చెప్తున్నాను. ఆయన కంపెనీ భవిష్యత్ అంతా నీ చేతికి చెప్తున్నాను ప్రభ. ఒక్కడు నీతిమంతుడు ఉంటే చాలన్నావు కదా ప్రభ. పరిశుద్ధాత్మ దేవుడా నీ బిడ్డడు ప్రభ నమ్మకంగా నిలబడి ఉన్నాడు కదా ప్రభ. ఆ కంపెనీ విషయంలో ప్రభ నాయన నీ కృప చూపించమని అడుగుచు ఉన్నాను. అద్భుత ఆశ్చర్య కార్యము జరిగించమని అడుగుచు ఉన్నాను. నాయన అబ్రహాం ప్రభ లోతు నిమిత్తమై ప్రభ నాయన ఇదిగో తను గోజాడినప్పుడు ప్రభ అద్భుతము చేసావయ్యా. నీకు వందనాలు. నాయనా నీ కృప చూపించమని అడుగుచున్నాను. నాయన కంపెనీ నిమిత్తమే మేము గోజాడుతూ ఉన్నాం ప్రభ. అది నీ చిత్తమై ప్రభ అది డెవలప్ అవ్వాలంటే ప్రభ నువ్వు కార్యము జరిగించమని అడుగుచున్నాను. అది నీకు అసహాజ్యమైందంటూ ఏది లేదు ప్రభ. దాని లోటంతా తీసివేసి ప్రభ నాయన ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ప్రభ వారందరూ కాపాడుబడిలాగన నీ దీన సేవకుడు చేస్తున్న దాన్ని బట్టి ప్రభ నీ కృప రానిమ్మని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. అది నీ చిత్తమే నాయన. నీ బిడ్డను నువ్వు మరుగుపరిచి ప్రభ నువ్వు వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వెళ్తున్నావు నాయన ప్రతి స్థలంలో నీ యొక్క కృప ఉంచుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ తోడు ఉంచుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా క్షేమంగా
నాయన గృహానికి చేరే వరకు ప్రభ నీ కృపలో భద్రపరచమని అడుగుచూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ నాయన ఆరోన్ని ఆశీష్ని ప్రభ నాయన దెబోరాన్ని చేతికి చెప్తున్నాను ప్రభ. వారి ముగ్గురు చుట్టూ నీ కంచి వేయండి ప్రభ. వారిని ఇంకను బహుబలంగాను వాడుకోమని అడుగుచున్నాను. యవన కాలమందున్న ప్రభ ఇద్దరు బిడ్డల చుట్టూ ప్రభ నీ కంచి వేసి ప్రభ నీ యవన ఆత్మతో నింపి ప్రభ నాయన వారు కూడా ప్రభ నాయన నీ సేవలు వాడబట్టకు సహాయం దయచేయండి. మంచి తలాంతులతో నువ్వు నింపమని అడుగుచూ ఉన్నాను. బెసలేలు వంటి తలాంతులతో నింపమని అడుగుచూ ఉన్నాను. నాయన ఇప్పుడు చదువుతున్న చదువులో ప్రభ నీ జ్ఞానాత్మను అనుగ్రహింప చేయండి ప్రభ. రాబో దినాల్లో ప్రభ ఉన్నతమైన శిఖరాలు ఎక్కటానికి ప్రభ నీ కృప వారి మీదకి దయచేయమని అడుగుచున్నాను. ప్రత్యేకమైన దైవికమైన జ్ఞానాత్మను కుమ్మరింప చేయండి. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. నాయన ఈ రాత్రి కాల సమయంలో ఆ గృహము చుట్టూ నీ అగ్ని కంచి నీ రక్త కంచి వేసి కాపాడమని అడుగుచున్నాను. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సేవకురాలను మరుగుపరిచి నువ్వు మాట్లాడావు. నీ కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆమెకి ఇంకను ఆరోగ్యము శక్తిని బలమునిచ్చి ప్రభ అనేకమైన మర్మాలు ఇంకను ప్రభ నాయన అనేక మందికి బోధించినాగను ప్రభ నాయన నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. నాయన మా అందరి మీద ప్రభ కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను. నువ్వు దయాళుడు అయినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు అయినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ శాశ్వతమైన కృప మా మీద ఉండటం బట్టే ప్రభ నాయన మేము ఈ విధంగా స్తుతించడానికి ప్రభ ఈ సాయంకాల సమయంలో మాకు ఇచ్చావయ్య నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఇదిగో తండ్రి నాయన ఎస్తేర్ గారి కుటుంబాన్ని చేతికి చెప్తున్నాను. ఆ దీనరాలు ప్రార్థన బట్టి ప్రభ ఆ కుటుంబాన్ని ప్రభ నాయన నువ్వు దీవిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆ నీతిమంతుడు ఒక్కడున్నప్పటికీ ప్రభ నాయన ఆ స్థలం అంతా ఆ పట్టణం అంతా ప్రభ నాయన నువ్వు ఆశీర్వదించే దేవుడు అన్నా కదా ప్రభ. అప్పుడే ఇంకా ప్రభ అనేక మంది గురించి ప్రార్థించి ఆత్మతో నింపమని అడుగుచున్నాను. నాయన ఇదిగో తండ్రి మురళి గారిని చేతికి చెప్తున్నాను. నాయన నీకు అసాధ్యమైందంటే ఏది లేదు ప్రభ. ఆ బిడ్డని ప్రభ నీ గాయపడిన హస్తముతో ప్రభ నాయన నువ్వు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. నాయన ఏ చెయ్యి అయితే ప్రభ నొప్పుగా ఉందో ప్రభ సమస్త నొప్పుని ప్రభ నాయన ఇప్పుడే తీసివేయమని అడుగుచున్నాను. నీ రక్తముతో ముట్టి స్వస్థపరచండి ప్రభ. నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచండి ప్రభ. ఏ పెయిన్ లేకుండా ప్రభ ఆ బిడ్డ తేలికగా ప్రభ నాయన ఇదిగో తండ్రి ఆ చెయ్యి నొప్పి అంతా పోయిందని చెప్పటాన్ని కృప చూపించమని అడుగుచున్నాను. నువ్వు సరి చేయగల దేవుడు ప్రభ. నాయన నీకు అసాధ్యమైందంటే లేదు ప్రభ. నాయన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. తన పని పాటలు చేసుకోవటాన్ని కృప చూపించమని అడుగుచున్నాను. నాయన సాయి కుమార్ని చేతికి చెప్తున్నాను ప్రభ. ఆ బిడ్డ చేస్తున్న పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ చిత్తమైతే ప్రభ నాయన నీ కొరకు బహుబలమైన సాధనంగా వాడుకోమని అడుగుచున్నాను. నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను. నాయన కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఆమె చేస్తున్న ప్రతి పని పాటను కూడా దీవించండి. ఆ ఉద్యోగాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఆ బిడ్డ చుట్టూ నీ కంచి వేయండి. నాయన ఇద్దరు బిడ్డలకి ప్రభ నువ్వెక్కడ ఏర్పాటు చేస్తున్నావో ప్రభ మంచి ఎముకల్ని నాయన ప్రేమించే బిడ్డల్ని ప్రభ నాయన తీసుకొచ్చి జతపరచమని అడుగుచున్నాను. నువ్వు సమస్తమును ప్రభ నీకు అనుకూలమైన కాలమందు నువ్వు జరిగించే దేవుడు ప్రభ. ఆ సమయాన్ని రానిచ్చి ప్రభ నాయన తల్లికి తండ్రికి సమస్తం అందరికీ ప్రభ సంతోష ఆనందంతో నింపమని అడుగుచున్నాను. ఆ కుటుంబాన్ని మాదిరికరంగా ఉంచండి. నాయన తన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారికి ఒక మాదిరికరంగా ప్రభ ఆ కుటుంబాన్ని ఉంచమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. నువ్వు కార్యము చేయగా తిప్పివేయవాడు ఎవరు లేరు ప్రభ. వారు చేస్తున్న ప్రార్థనలు ప్రభ నువ్వు ఆలకిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అదే విధంగా షాలోం యొక్క ప్రభ నాయన జన్మదినాన్ని మేము జరిపామని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఆ యొక్క తల్లిదండ్రులని చేతికి చెప్తున్నాను. వారిలో ఏ బలహీనత ఉన్నదో ప్రభ వారిని కూడా ముట్టి స్వస్థపరిచి ఇంకను సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ఆ కుటుంబంలో ప్రభ. నాయన ఇదిగో తండ్రి నీ శాంతి నీ సమాధానముతో నింపమని అడుగుచున్నాను. వారికి కావలసిన ప్రతి అవసరత యేసు నామములో ప్రభు తీర్చమని అడుగుచున్నాను. నాయన ఇదిగో తండ్రి పద్మ గారిని చేతికి చెప్తూ ఉన్నానయ్యా. అవయా నాయన నీ గాయపడిన హస్తముతో ప్రభ ఆమె కాళ్ళను ముట్టమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఆమె పాదాలు ముట్టమని అడుగుచూ ఉన్నాను. నాయన కనికరించమని అడుగుచున్నాను. నాయన నిలబట్టకు కావలసిన శక్తిని దయచేయండి. తన పని పాటు చేసుకోవటానికి కావలసిన శక్తిని దయచేయమని అడుగుచున్నాను. తను ఏం ప్రార్థన చేస్తున్నారో నాయన ఆ ప్రార్థనకు సఫలత అనుగ్రహింప చేయండి అయ్యా. అయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా. నాయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. నాయన అది నాయన ఆమె యొక్క దీన ప్రార్థనల
ప్రార్థనలన్నీ ఆలకించి ప్రభా తగిన కాలమందు ప్రభా నాయన సమస్తము సమకూర్చమని అడుగుచు ఉన్నాను. నాయన నీకు వందనాలు. నాయన బిడ్డలందరినీ, కుమార్తెల్ని, అల్లుల్ని, మనవల్ని నీ చేతికి అప్పచెప్తున్నాను. వారి కుటుంబాల చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. నీ చిత్తమైతే సంపూర్ణమైన రక్షణానందంతో వారికి నింపండి ప్రభా. వారందరికీ ప్రార్థన ఆత్మతో నింపమని అడుగుచున్నాను. వారి యొక్క ప్రతి అవస్థను తీర్చండి తండ్రి. ఆ పట్నం నాయన ఇదిగో తండ్రి వారిని బట్టి ప్రభా రక్షించబడిలాగున బలమైన సాధనంగా వారిని వాడుకోమని అడుగుచున్నాను. నీ కృప చూపించండి ప్రభా. ఒంటరైన వాడు 1000 మందిగా చేస్తానన్నావు కదా ప్రభా. ఒంటరితనంలో నాయన చేసే ప్రార్థన నాయన వారికి నేర్పించమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేయవాడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి కాల సమయంలో నిన్ను ఆశ్రయిస్తున్నాము తండ్రి. మేమందరము నీ రెక్కల చాటుకు వచ్చి ఉన్నాం ప్రభా. మమ్మల్ని కాపాడే దేవుడు నీవని, నాయన కునుకొక నిద్రపోని దేవుడు అని ప్రభా. నీవైపోయి మేము చేతులైతే ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా, మా సహాయమా, మా కేడమా, మా ధైర్యమా, మా బలమా, మా ఆధారమా నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఇదిగో తండ్రి నా కుటుంబాన్ని చేతికి చెప్తున్నాను ప్రభా. వారు ఎక్కడున్నప్పటికీ నీ కాపుదల దయచేయండి ప్రభా. రేపటి దినం నుండి బిడ్డలందరూ ప్రభా, చిన్న బిడ్డలు స్కూల్ కి వెళ్తుంటుండగా ప్రభా, నాన్న బిడ్డలందరి చుట్టూ నీ అగ్ని కంచి, నీ రక్త కంచి వెంబడి అడుగుచు ఉన్నాను. జ్ఞానమందు, వయస్సునందు ప్రభా వారి వర్ధిల్లులాగున ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. పెద్దను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు. నాయన తన పనిపాట్లో తనకు రాకపోకలన్నిట్లను ప్రభా నాన్ని కృపాక్షేమములతో నింపమని అడుగుచున్నాను. బిడ్డలను ఆశీర్వదించండి. తనకి స్తోత్రాలు. చిన్నారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. వారి కుటుంబం ప్రభా నాయన ఇదిగో నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాను. వారి బిడ్డల భవిష్యత్తుని చేతికి అప్పచెప్తున్నాను. నాయన వారి చదువులు దీవించండి అయ్యా. వారి కుటుంబంలో ఉన్నా ప్రభా నీ మహదైశ్వర్యములో తీర్చండి. ముఖ్యంగా ప్రభా వాని ప్రార్థనాత్మ ఆవరించును గాక. అత్యధికంగా ప్రార్థించడానికి ప్రభా నాయన ఇదిగో తండ్రి ప్రేరేపణ కలిగింప చేయమని అడుగుచు ఉన్నాను. వారి యొక్క ప్రతి అవస్థ యేసునామములో తీర్చండి. వారి యొక్క ప్రతి చింత తీసివేయమని యేసునామములో అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నాయన ఇంకొన ప్రభా ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ప్రభా నానా వారందరినీ దీవించి ఆశీర్వదించండి. యూట్యూబ్ లో పెట్టినప్పుడు ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా నాయన ఈ వాక్యం ద్వారా ప్రభా నాయన వారు ప్రభు వెలుగొందలాగా నీ కృప చూపించండి. వారికి రక్షణ ద్వారాలు తెరవచేయమని అడుగుచూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో నాయన నువ్వెంతో గొప్ప దేవుడు తండ్రి. గొప్ప భీకరమైన కార్యములు చేస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన కాకులను వాడుకున్నట్టుగా ప్రభా నాయన ప్రకృతిని వాడుకున్నట్టుగా ప్రభా మాకు కూడా ప్రభా స్తుతి చేయటం నేర్పించమని మరి ఒక్కసారి అడుగుచూ ఉన్నాను. మా కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు కాచి కాపాడిన దేవుడా నాయన ఇక ముందు కూడా నీ కాపుదల దయచేయమని అడుగుచూ ఉన్నాను. నాయన మాకు ఇంకను ప్రార్థన ఆత్మతో నింపండి. స్తుతి చేయటం మాకు నాయన ఇదిగో నేర్పించమని అడుగుచూ ఉన్నాను. స్తుతి చేయట శోభస్కరం అంటున్నావు కదా ప్రభా. అటువంటి నాయన స్తుతి మొత్తం నింపమని అడుగుచూ ఉన్నాను. నాయన ఇగో తండ్రి నాయన ఎంతమంది అయితే ప్రభా నాయన నీ కృప లేక బాధపడుతూ ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభా నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచండి. మరణ పడకల మీద ఉంటే పైకి లేవనెత్తమని అడుగుచున్నాను. నీ కొరకు బహుబలమైన సాక్షులుగా వారిని వాడుకోమని అడుగుచూ ఉన్నాను. నానా ఎంతమంది అయితే చింతలో ఉన్నారో వారి చింత యావత్తు ప్రభా యేసునామములో తీసివేసి ప్రభా యేసు రక్షకుడిని వారు తెలుసుకునిలాగిన, రక్షించే దేవుడిని ప్రభా వారు తెలుసుకునిలాగా నీ కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు. నాన్న ఏ కుటుంబంలో నెమ్మది లేదో ప్రభా ప్రతి కుటుంబంలో ప్రభా నీ శాంతి సమాధానముతో నింపండి. భార్య భర్తల మధ్యన ఐక్యతతో నింపండి ప్రభా. విడిపోయిన వారిని ఏకము చేయమని అడుగుచున్నాను. ప్రతి గొడవ అణగార్చమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అన్నయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బంగారం నాది, వెండి నాది అంటున్నాడు. 1000 పశువులు, కొండ మీద 1000 పశువులు సమస్తము నాదంటున్నావు కదా ప్రభా. నాయన నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదంటున్నావు కదా తండ్రి. అడిగితే నేను ఇస్తానంటున్నావు కదా ప్రభా. నాయన ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డకైతే ఏ అవసరం ఉందో ప్రభా నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ ఆకాశపు వాకిండ్లు విప్పి నాయన వారి ప్రతి జీవి కోరికను నువ్వు తృప్తిపరిచే దేవుడు అని వారు తెలుసుకొని ప్రభా నిన్ను అడగటానికి నీ కృప చూపించమని అడుగుచున్నాను. నీ గుప్పులు విప్పమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. దేన స్థితిలో ఉన్న వారిని పైకి లేవనెత్తమని అడుగుచు ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవాడా నీకు వందనాలు.
నానా ఆయా ప్రయాణాల్లో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో. నీటి మీద, నేల మీద, గాలి మీద ప్రయాణం చేసిన వాహనాల్లో నాయన ఉన్న వారి క్షేమంగా ప్రభ వారి గృహాలకి వారి క్షేమంగా చేరే వరకు నీ కాపుదలు దయచేయమని అడుగుతున్నాను. నాయన పనిపాట్లు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. మంచి పనిపాట్లు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేయగల దేవుడు ప్రభ. నాయన నిన్ను అడుగుతూ ప్రభ, ఎదురు చూస్తూ ఉన్నవారు ప్రభ మంచి పనిపాట్లు పొందుకొనిలాగా నీ కృప చూపించమని అడుగుచున్నాను. వివాహాలు లేని వారికి వివాహాలు దయచేయమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. బిడలు లేని వారికి బిడలు దయచేయమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభ రక్తహీనతో ఎవరు బాధపడుతున్నారో ప్రభ నాయన యేసు నామములో ప్రభ నాయన రక్తం పుట్టింపు చేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఎంతమంది ప్రభ ఏది అడుగుతున్నారో ప్రభ ఆ సమస్తమును దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి కోరిక నువ్వు తృప్తిపరచమని మరి ఒక్కసారి అడుగుచు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాల్ని, మా ఇరుగు పరివారిని ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఈ దిన దీవెనలతోనూ ఈ వాక్యముతోనూ ప్రభ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమై, కుమారుడైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, మహిళా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించు, నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.